చేస్తున్నారు. ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరి పాస్టర్ గారు సహోదరి విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రభువుని నమ్ముకుంటే అలంకరణ అనేది వేసుకోకూడదు అని కొంతమంది అడుగుతున్నారు. వారికి మేము ఏ విధంగా సమాధానం చెప్పాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. మనం అన్ని జనుల నుండి రక్షణలోకి వచ్చిన వారు నాన్న. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 19వ వచనం, 15వ అధ్యాయం 28వ వచనం చదవండి. అన్ని జనుల నుండి రక్షణలోకి వచ్చేవారు ఇంతకంటే వారిని ఎక్కువ కష్టపెట్టకూడదు అని రాశాడు. ఓకే, ఇది 90లో రాయబడింది, లేదు 50స్లో రాయబడింది, AD 50లో రాసింది కాబట్టి అది కాదు. దాని తర్వాత వచ్చిన పత్రికలు, ఇదంతా అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు. వాక్యం చూడండి, ఏమంటాడు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఇక్కడ. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక. చాలామంది అన్ని జనుల నుండి ఎక్కడికి వస్తున్నారట? వస్తుంటే ఈ కొంతమంది అయోమయాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళని కష్టపెడుతున్నారు. వీళ్ళు యూదుల్లో రక్షించబడ్డారు. వీళ్ళు ఏమంటారంటే, నువ్వు రక్షించబడ్డావా బ్రదర్? మీరు రక్షించబడ్డారా? మీరు రక్షించబడలేదు. అదేంటంటే మీరు సున్నతి చేయించుకోలేదుగా. యూదులకు సున్నతి చేయించుకుంటేనే పాత నిబంధన చదవలేదు మీరు. మోషే ఏం చెప్పాడు? సున్నతి చేయించుకుంటే మీకు రక్షణ లేదు బ్రదర్, నమ్మి బ్యాప్టిజం తీసుకుని కుదరదో, ఏం చేయించుకోవాలి అన్నప్పుడు వాళ్ళు భయపడి కష్టపెడుతున్నారు వాళ్ళని. అలాగే స్త్రీలకు ఇది ఎలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. అన్ని జనుల నుండి దేవుని ఎదుకు రావడమే గ్రేట్. వస్తున్నారంటే రానివ్వండి. అన్ని జనుల నుండి రక్షణలోకి వచ్చినప్పుడు భర్త మారలేదనుకోండి, భార్య అన్ని నగలు అన్నీ తీసేస్తే ఊరుకుంటాడా? నువ్వు నమ్మితే నమ్ము, చర్చికి వెళ్తే వెళ్ళు. కానీ అన్ని జనుల్లో బొట్టు తీసేస్తే ఏంటి అర్థం? వివాహమైన స్త్రీ ఇది చెప్పండి. ఇతనేమో చర్చికి డ్రాప్ చేశాడు. ఆమె అడిగింది, నేను చర్చికి వెళ్తానని ప్రార్థన. సరేలే వెళ్ళు, నేను నమ్మట్లేదు, నువ్వు నమ్ముకుంటున్నావు కదా, నీ దేవుడు ప్రార్థన చేసుకొని పంపించాడు. చర్చిలో వాక్యం చెప్పకుండా పాస్టర్ గారు అంటే బొట్టు తీ అంటున్నాడు. ఎవరు? పాస్టర్ గారు. ఈ మెంటలోడు కంటిన్యూగా ఏం చెప్తున్నాడు? అరే ఇంకే వాక్యం లేదా? వాళ్ళని బలపరిచే వాక్యాలు లేవా? స్పిరిచువల్గా వాళ్ళని స్ట్రెంగ్థన్ చేసే వాక్యాలు లేవా? వీళ్ళకి ఇవి లేవు. వాక్యాలు చదవరు సరిగా. వాక్యం చెప్పి వారిని బలపరిచి ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటే ఒక రోజు ఈ రోజు కాకపోతే రేపైనా వారు ఆత్మీయంగా స్థిరపడరా? అది చెప్పకుండా తీ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు బయట నుండి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఆ బొట్టు వాళ్ళు రాలేకపోతున్నాడు, విలవల్లాడిపోతున్నాడు, బయట కొట్టుకుంటున్నాడు. ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు అన్న పెట్టనుకున్నావా కొట్టుకోవడానికి? ఆయనే దిగి వచ్చాడు. ఎక్కడ? అన్ని జనులందరూ కూడుకుని పేతురు గారు వాక్యం చెప్తుండగా ఫస్ట్ టైం వాళ్ళు సువార్త వింటున్నారు. ఎక్కడ? 10వ అధ్యాయం అపోస్తుల కార్యం 44-47 వచ్చిన వరకు పేతురు గారు వాక్యం చెప్తున్నాడు. అన్ని జనులు వచ్చారని ఉంది, క్రైస్తవులు వచ్చారని లేదు. ఎవరు వచ్చారు? అన్ని జనులు వచ్చారు. అయితే వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిందట. వాళ్ళందరి మీదకి ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ దేవునికి తెలియదా వాళ్ళు గోరింటాకు పెట్టుకున్నారని? అన్ని జనులు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరెవరు ఉంటారు చెప్పండి? గోరింటాకు పెట్టుకున్న ఉంటారు, నగలు పెట్టుకున్నారు ఉంటారు, బొట్టు పెట్టుకుని ఉండొచ్చు. ఆ రోజులు మరి వాళ్ళు అక్కడ ఏం పెట్టుకున్నారో తెలియదు. అన్ని జనుల ఆచారాలు ఉంటాయా ఉండవా? తాడులు కట్టుకొని ఉంటారు. ఎస్ అన్నో? వాళ్ళంతా వచ్చి వాక్యం వింటున్నారు. అప్పుడు వారి మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మకు తెలియదు వీళ్ళందరూ ఇవన్నీ పెట్టుకున్నారని? ఈ మెంట్లోళ్ళకి అర్థమైందా? నేను మెంట్లోళ్ళని పిలుస్తున్నాను. కొంతమంది మెంట్లు వచ్చినట్టుగానే ప్రవర్తిస్తున్నారు. చర్చికి వచ్చిన వాళ్ళని ఆత్మీయంగా ఎదగనీయకుండా, ప్రార్థనలో ఎదగనీయకుండా, వీళ్ళకేదో రూల్స్ తెలిసినట్టు ఇవి చేస్తేనే పరలోక రాజ్యం లేకపోతే లేదని. నాకు తెలుసు ఒక సిస్టర్, కొంతమంది తెలుసు, అన్నీ తీసేశారు. గయ్యాళ్ళ గొడవ పడేవాళ్ళు ఉన్నారు. అన్నీ తీసావు, ఏం ప్రయోజనం? ప్రేమ లేదు, సహనం లేదు, ఆత్మీయత లేదు, రెండూ తేడానే. నువ్వు దేవుడిని నమ్మి దేవుడిని వెంబడిస్తానని చెప్పి లోకానుసారంగా నువ్వు బతకొద్దు. అలాగే అన్నీ తీసేసాను అందరికంటే నీతిమంతురాలని చెప్పి కోపం, ద్వేషం, అసూయ, మత్సరం కలిగి ఉంటే అది వేస్టే. సో ఇక్కడ ఆత్మీయ వాక్యాలు చూడండి. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు పరిశుద్ధాత్మకు అడ్డు కనపడలేదా? వీళ్ళందరూ ఇవన్నీ పెట్టుకున్నారని చదవండి ఒకసారి. ఈ ఒక్క వాక్యం చదివితే మీకు అర్థం అవుతుంది. కష్టపెట్టద్దు. సున్నతి పొందిన వారిలో 44-40 పేతురు ఈ మాటలు చెప్పి, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడిట చూచి విభ్రాంతిలొందిరి. 44 చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ అంటే ఎవరు? దేవుడే కదా, ఆత్మస్వరూపైన దేవుడే కదా. ఎవరి మీదకి దిగాడు? అన్ని జనుల మీద. 43 వచ్చిన చదవండి. వాళ్ళు ఎవరో తెలుస్తుంది మీకు?
ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని. అంటే ఆ వింటున్న వాళ్ళు ఎవరంటే అన్ని జనులు ఫస్ట్ టైం వింటున్నారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. వాక్యం విన్న వారందరి మీదకి 44 వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అసలు ఎవరి మీదకి దిగిందో దాన్ని వివరించాడు. దాని తర్వాత మాట చూడండి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొమ్మరింపబడుట చూచి ఉలిక్కి పడ్డారంట. అరేటి, మేము సున్నతి పొందాము, మేము విశ్వసించాం, మా మీదకి రావాలి పరిశుద్ధాత్మ, కానీ వీళ్ళ మీదకి ఎందుకు వచ్చాడు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఎవరి మీదకి రాకూడదు? ఎట్టి చెప్పండి. నగలు పెట్టుకుంటే రాకూడదు. ఎవరికి రూల్స్ పెడతారు వీళ్ళు? ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకృతితో ఉంటే ఎన్ని తిట్టేవాళ్ళు వీళ్ళు. నువ్వు అసలు ఎలా వచ్చావు, ఏమనుకొని వచ్చావు? వాళ్ళ గోరింటాకు నీకు కనబడలేదా, వాళ్ళ నగలు నీకు కనబడలేదా అని ఉండేవాళ్ళ కదా. ఇక్కడ ఆయన శరీరదారిలో లేడు, ఆత్మస్వరూపి కాబట్టి ఆయనే దిగి వస్తే ఆశ్చర్యపోయారటరే, మనమేదో విశ్వాసులము, సున్నతి పొందిన వారము, యూదులము, భక్తులము మన మీదకి వచ్చాడంటే ఓకే, కానీ మేడగది మీద వీళ్ళు అన్ని జనులు వీళ్ళ మీదకి వచ్చాడేంటి? అప్పుడు పేతురు నిలబడి మనవలే అంటే ఆయన తనతో కూడా కలుపుకున్నాడు. అపోస్తులైన మనందరి మీదకి మేడగది మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్టు మన మీదకి వచ్చినట్టు వీరి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చాను అంటాడు. చదవండి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి బాప్తిస్మలో నడిపించాడు. ఇప్పుడు ఏమన్నాడు పేతురు? మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు అన్నాడు. ఈ అన్ని జనుల మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చాడా లేదా? ఆ టైంలో వాళ్ళకి నగలు ఉన్నాయా లేవా? గోరింటాకు ఉందా లేదా? లోకానుసారంగా అన్ని జనులు అన్నప్పుడు అన్ని రకాలే ఉంటాయి కదా. ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మగా ఏమైనా అడ్డుగా కనబడలేదా? కనబడలేదు. దేవుడు రక్షించే పనిలో ఉన్నాడయ్యా. రక్షించబడి సంఘంలోకి రండి. భర్త వెళ్ళనిచ్చాడు, ఆమె బొట్టు తీసేసింది అనుకోండి, భర్త అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే లోకస్తులందరూ నన్ను ఏమనుకుంటారు, నేను చచ్చిపోయాను అనుకుంటున్నారు, నా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు, నువ్వు వెళ్తే వెళ్ళు, నమ్ముకుంటే నమ్ముకో, కానీ బొట్టు మాత్రం తీయొద్దు అన్నాడు అనుకోండి. అప్పుడు ఈ సేవకుడు ఏం చెప్తాడు? లోకం ఏమనుకున్నా నీకు అనవసరం, దేవుని కొరకు నిలబడాలంతే అని అనుకుంటే, ఇప్పుడు ఈమె ఇంటికి వెళ్ళి తీసేసింది అనుకోండి, ఏం జరుగును? ఇంట్లో గొడవ జరిగి ప్రార్థన చేసేవాడిని ప్రార్థన రానికుండా వాళ్ళు ఆపుతారు, లేకపోతే లేనిపోని నిందలు వేస్తారు. లాస్ట్కి ఈమె అమ్మగారింటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంత కథ నడిపింది ఎవరు? మన సన్నాసి. సేవకుడైతే ఆ పని చేయడు. సేవకుడికి అర్థం అవుద్ది, ఆత్మ విలువ తెలుస్తుంది. రక్షణలోకి వస్తున్నారంటే ఆత్మ విలువ తెలుస్తుంది. అరే, రక్షణలోకి రావాలి, వాళ్ళు దేవుళ్ళు ఎదగాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఈరోజు కాకపోతే రేపైనా పొందుకుంటారు. అందుకే వాళ్ళని కష్టపెట్టొద్దు, వాళ్ళని ఎదగనివ్వండి, వాళ్ళని రానివ్వండి. అలా రోజు ఆమె ప్రార్థనకు వస్తుంది అనుకోండి, ఇంట్లో కూడా ప్రే చేయడానికి ఒప్పుకుంటాడుగా భర్త. మరి ఆ ప్రార్థనలు వ్యర్థంగా పోతాయా? గట్టిగా చెప్పండి. రేపో మాపో భర్త వాక్యం లేకుండా రాబట్టబడవచ్చునా? మొదటి పేతురు 3:1-4 వరకు. ఇక్కడ చర్చిలో ఉన్నటువంటి వారి కొరకు, డిసిప్లిన్ కొరకు తిమోతిలో, పేతురులో అపోజిట్ పౌలు, అలాగే అపోజిట్ పేతురు గారు చెప్పారు, నగల మీద, ఈ విపరీతమైన జడల మీద, ఈ అలంకరణ మీద మనసు పెట్టకండి. ఆత్మీయమైనటువంటి వారికి తగినట్టుగా ఆత్మీయతతో, భక్తితో, మంచి సద్గుణాలతో, స్వస్థ బుద్ధితో, అణుకువయ్యి స్వస్థ బుద్ధి కలిగి మంచి గుణాలతో మిమ్మల్ని అలంకరించుకోమన్నాడు. అలంకరించుకోండి ఆత్మీయ విషయాలతో. అయితే ఇవన్నీ తీసి పారేయమని చెప్పట్లా. అక్కడ దాని అర్థం ఏంటంటే వాటికంటే ఇంపార్టెన్స్ దేనికి ఇమ్మన్నాడు. ఒకవేళ అన్నీ తీసి పారాయాలన్నట్లయితే బంగారు నగలైనను, జడలైనను, వస్త్రములైనను మీకు అలంకారంగా ఉండక అన్నాడు. అప్పుడు బంగారు నగలు తీసేయాలంటే బంగారు నగలు, తర్వాత మొదటి పేతురు 3:1 చూడండి. అక్కడ జడలు అల్లుకున్నట్టు అయినను, బంగారు నగలు పెట్టుకున్నట్టు అయినను, వస్త్రములు ధరించుకున్నట్టు అయినను, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక అన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ మాట ప్రకారంగా ఏం తీసేయాలి? 3వ వచనం చదువుతున్నా. 3వ వచనం పెట్టండి. అక్కడ జడలు అల్లుకోవడం తీసేయాలని అంటారు. తీసేయాలి, అసలు వేసుకోకూడదు అంటే జిబ్బునెత్తిలాగా ఎరపోసుకొని తిరుగుతుండాలన్నమాట. అన్నంలో కూరల్లో పడినా నో ప్రాబ్లం. వాళ్ళకు జడ వేసుకున్నారు. స్కూల్కి వెళ్తున్న పాప 2 జడలు వేసుకుంటే పాస్టర్ గారు చర్చికి రావద్దని సండే స్కూల్లోనే అమ్మాయిని పంపించారట. ఆ దైవసేవకుడు అతను బ్రదర్ వచ్చాడు. బ్రదర్ ఏంటంటే మా పాపని సండే స్కూల్లో కూడా రానివ్వట్లేదు, జడలు వేసుకుందంట అమ్మాయి.
దానికి నువ్వు అంత కోపం ఏంటి? జడలు అంటే విపరీతంగా ఒక తలకు 116 జడలు వేసేవాళ్ళు. టైం వేస్ట్ కాబట్టి ఆ టైం వేస్ట్ పెట్టుకోవద్దు. మీరు ఆత్మీయులు, మీరు మీ యొక్క మనసు ఆత్మ విషయాల మీద పెట్టండి. 1-2 వేసుకుంటే దాని తప్పేం కాదు, అక్కడ అది పాపం కాదు. అక్కడ సలహా ఇచ్చి ఇవ్వబడింది, సలహాను ఆజ్ఞగా తీసుకుంటున్నారు, ఆజ్ఞ సలహాగా చెప్తున్నారు. చూడండి, జడలు అల్లుకున్నట్టు బంగారు నగలు పెట్టుకున్నట్టు. ఇప్పుడు వీళ్ళ ప్రకారం వీళ్ళ ప్రకారం ఏం చెప్తారు చెప్పండి? ఏం వేసుకోవద్దంటారు, ఏం అల్లుకోవద్దంటారు? రెండోది ఏమొద్దంటారు, మూడోది ఏమొద్దంటారు? అంటే వస్త్రాలు గడిపేయాలి. మరి అంతే కదా. మొదటిది వద్దన్నారు, రెండోది వద్దన్నారు, మూడోది మాత్రం కొద్దిగా వేసుకోవాలా? చెప్పండి, వద్దంటే ఏమేమి తీసేయాలి? ఫస్ట్ నెంబర్ 1 ఏంటి? నెంబర్ 2 ఏంటి? నెంబర్ 3 ఏంటి? ఇప్పేమని చెప్పండి. అక్కడ మాత్రం అర్థం చేసుకుంటారు. అలా కాదు బ్రదరు, మరీ తగుమాత్రం వస్త్రాలు ధరించుకోవచ్చు, మరో దగ్గర ఉంది బ్రదర్. అందుకే వాక్యాలన్నీ ఒక దగ్గర పెట్టి చదవండి. అన్ని జనులను రక్షణలోకి వస్తున్న వాళ్ళని కష్టపెట్టకండి, వాళ్ళు రానివ్వండి, ప్రార్థనలకు రానివ్వండి. ఇప్పుడు ఆ సహోదరు చెప్పారు, ఫంక్షన్కి వెళ్తున్నాం, మ్యారేజ్కి వెళ్తున్నాం, ఏమీ లేకుండా వెళ్తే వాళ్ళు రకరకాలుగా అంటారు. కొందరు భర్త భార్య ఇద్దరు డిసైడ్ అయిపోయారు అనుకోండి, మాకు వాటి గురించి పట్టింపు లేదని ప్రార్థన చేసుకుని వెళ్ళి చెప్పొచ్చు. అలా నిలబడిన వాళ్ళు లేరా? ఉన్నారు, అలా కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొందరు విషయాల్లో ఇలా ఉండొచ్చు, అందరూ మారి ఉండకపోవచ్చు. అప్పుడు అవమానంగా ఫీల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆమెను అందరూ ఏలెత్తి చూపించే అవకాశం, లోకులు కాకులుగా పొడిచే అవకాశం ఉంది. దేవుడు నీకు తోడు లేరని ధైర్యంగా నిలబడు. ఇలాంటి మాటలు ఆపి ప్రార్థన చేసి దేవుళ్ళు ఎదగనివ్వండి, వాక్యులు ఎదగనివ్వండి. అమ్మ, మీ భర్త గారు ఏమైనా పెట్టుకొని వెళ్దామంటే పెట్టుకొని వెళ్ళు, ప్రార్థనకి వెళ్ళు. అయితే ప్రార్థన మానొద్దు, వాక్యం మానొద్దు. విశ్వాసంలో ఉండి ఏదో ఒక రోజు నీ భర్త గారు కూడా రక్షణలోకి వస్తారు, ఆయనే చెప్తారు, పర్వాలేదులే వాటి మీద ఎక్కువ నా మనసు లేదని చెప్పంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు, మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పురుషులు ప్యాంట్ షర్ట్ వేసుకోమని ఉందా బైబిల్లో? లేదండి. గట్టి చెప్పండి. లేదు. చీరలు కట్టుకోమని ఉందా? లేదు. మరి కట్టుకోవట్లేదా? దేవుడు ప్రార్థన వింటున్నాడా, వింటలేదా? చీరలు ఇండియన్ కల్చర్ అన్నప్పుడు మిగిలినవి కూడా ఇండియన్ కల్చరా కాదా? గట్టి చెప్పండి. మరి బైబిల్ అసలు బంగారమే పెట్టుకున్న వాళ్ళు చర్చికి రారని ఉందా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో యాకోబు పత్రికలో, బంగారు ఉంగరము పెట్టుకున్నవాడు మీ చర్చిలోకి వచ్చినప్పుడు, ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నవాడు వచ్చినప్పుడు ఉంది. అంటే బంగారు నగలు పెట్టుకున్నవాడు వస్తాడా లేదా? ప్రశస్త వస్త్రాలు వస్తాడు. ఏంటి చెప్పండి? ఉంది, బైబిల్లో ఉంది, మీ పత్రికల్లో ఉంది, చదువు మన పత్రికల్లో. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్నవాడు కూడా వస్తే ఇద్దరిని సమానంగా చూడండి, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువగా చూడొద్దు అన్నాడు. నేను అంటున్నాను, ఒక పురుషుడు బంగారు నగలు అంటే బంగారు ఉంగరాలు పెట్టుకొని వచ్చాడు అనుకోండి, ఆయన భార్య నగలు వేసుకుంటుందా, వేసుకోదా? పురుష బాబే పెట్టుకున్నప్పుడు స్త్రీ ఊరుకుంటుందా? పెట్టుకుంది. ఇద్దరు కలిసి లోపలికి వచ్చారు, భేదవాళ్ళు కూడా వచ్చారు. అంటే చర్చికి ఎవరెవరు రావచ్చు? ప్రశస్త వస్త్రాలు, కాస్ట్లీ డ్రెస్ వేసుకున్న వాళ్ళు రావచ్చు, బంగారం ఉన్నవాళ్ళు బంగారం పెట్టుకుని వస్తాడు, భేదవాడు. ఏ విధము చేతనైనా మనకు ప్రభు ఎవరు? బంగారం కాదు, కానీ మన ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు. ఎవరిని సేవించాలి మనం? ఆ తర్వాత కాలంలో సమర్పణ కలిగి, వద్దు ఇవన్నీ ఎందుకు, ఈ బాహ్యమైనవి అనుకున్న వాళ్ళు ఒక స్టెప్ ఆత్మీయతలు ఇంకా ముందుకు వచ్చావు కాబట్టి, మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి తీసి పక్కన పడేస్తారు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు, ప్రార్థనలు ఎదుగుతుంటారు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆత్మీయంగా వర్ధిల్లుతారు కాబట్టి మీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి. గాడ్ బ్లెస్ యూ. చర్చిలోకి రావచ్చు, అన్ని విధాలుగా పెట్టుకున్న వాళ్ళు రానివ్వండి, ప్రార్థనలు ఎదగనివ్వండి, విశ్వాసాలు ఎదగనివ్వండి, ఆటంకపరచకండి. గాడ్ బ్లెస్ యూ. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. సజీవయాగంగా మనల్ని మనం సమర్పించుకోవడం అంటే ఏమిటని ప్రశ్న అడుగుతున్నారండి. మంచి ప్రశ్న అడిగారమ్మా. సజీవ యాగంగా, యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్, మనము ఒక లివింగ్ సాక్రిఫైస్గా మనల్ని మనం దేవునికి సమర్పించుకోమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. ఓకే, లివింగ్ ఇన్ ద ఫ్లెష్. మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం అనేది, మన దేహం ఏమైందట? ఆలయమై ఉంది. 1 కొరింథీ పత్రిక 3:16-17లో, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మన బాడీయే టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మకు మన దేహం ఏమైందట? ఆలయమై ఉంది. కనుక మనం లోకానుసారంగా జీవించకుండా మనల్ని మనం దేవునికి సమర్పించుకొని ఉండాలని వాక్యం సెలవిస్తుంది. 1 తెస్సలోనికే 4:4 వచనంలో,
అన్యజనుల వరే మీరు కామాభిలాష ఎందుకు కాక. 1 Thessalonians chapter 4 verse 4 and 5. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుకు కాక. ఇక్కడ మీరు చాలా మీనింగ్ ఉంది ఇందులో. దేవుని ఎరుగని అనేక మంది మనుషులు వారి శరీరాలను దేనికి అప్పగించుకుంటారంటే కామాభిలాష ఎందు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా, వయసు పెరిగిన వాళ్ళు కూడా పిచ్చి జోకులు వింటూ, జోకులు కూడా అపవిత్రమైనవి, పరాయమైన భార్య మీద జోకులు వేయడం, ఎదిరింటి ఆవిడ మీద జోకులు వేయడం, స్త్రీల మీద జోకులు వేయడం, అది చూసి అందరూ పక్కపక్క నవ్వుకోవడం, అందులో ఆనందిస్తున్నారా ఈ లోకం? అవును. అందుకే అంటాడు అన్యజనులు, దేవుని ఎరగని ప్రజలు, వాళ్ళ ఆనందం కామ అభిలాష దేనిలో అంటే కామ కార్యక్రమాలు, కామ సంబంధమైన జోకులు, కామపు సంబంధమైన మాటలు, అందులో ఆనందం, అందులో సంతోషం. అది అపవిత్రమైంది, అది దోషపూరితమైంది, అది శాపగ్రస్తమైంది. కానీ ఈ లోకం దానిలోనే ఆనందిస్తుంది. మీరు ఈ నేటి సినిమాలు మీరు ఎంచుకుంటే అవన్నీ కూడా దేని కేంద్రంగా తిరుగుతుంటాయి? కామం, క్రోధం, మదం, మత్సరం. కామ, క్రోధ, మద, మత్సరాలు చుట్టూ తిరుగుతుంటాయి సినిమాలన్నీ. సో దానిలో ఏం ఆనందం ఉంది? నిజమైన ఆనందం కాదు, శాపగ్రస్తమైంది, దీవెనకరమైంది కాదు. కానీ ప్రజలు వాళ్ళ హృదయాల్లో దాన్ని ఆనందించడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు, వాక్య సత్యం తెలియదు. కాబట్టి తెలుసుకున్న వాక్యమందు విశ్వసించిన నీవేం చేయాలంటే దేవుళ్ళు ఆనందించడం నేర్చుకుంది. ప్రభునందు ఆనందించడం, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి. 1 Thessalonians 4:4 రెండు కలిసి చదవండి. మీలో ప్రతివాడును దేవుని దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఏమన్నాడు? పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును, అనగా బాడీ, మీ బాడీ, మీ శరీరం ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. ఈ మధ్య ఈ వినాశన కాలానికి విపరీత బుద్ధులని ఎంత ఘోరమైన పరిస్థితులు వచ్చాయంటే, ఎంతసేపు అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పాటలు, అపవిత్రమైన జోకులు, అపవిత్రమైనటువంటి పుస్తకాలు, అపవిత్రమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు. పిల్లలు వార్తలు వింటున్నాం కదా, ఆ అడ్వర్టైజ్మెంట్ రాగానే పచ్చి పాపం సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు రావట్లేదా? ఎవరో ఒక అతను స్ప్రే కొట్టుకుంటున్నాడట, దానికి అడ్వర్టైజ్మెంట్. వీధిలో వెళ్తున్న ఆడవాళ్ళందరూ ఆడి మీద పడిపోతున్నారట. అదేంటిది? అది ఎంత అపవిత్రం! వాళ్ళ మీద కేసు వేయాలి అసలు. ఎవరి మీద? కంపెనీ మీద. సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? ఎవరు సెంటు కొట్టుకోగానే ఆడవాళ్ళు వెళ్ళి పడిపోతారు. అంత చీప్ ఆడవాళ్ళు. అంటే వాళ్ళని ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇట్స్ బ్రూటలీ, ఇట్స్ అగెయిన్స్ట్ ద సొసైటీ. దాన్ని ప్రజల్లోకి వదిలేశారు. అంటే ఇప్పుడు వాడేం చేస్తాడు? అది కొనుక్కొని ఊరికి ఒళ్ళంతా కొట్టుకుంటూ ఉంటాడు. ఒక పంది కూడా వాడి దగ్గరికి రాదు. అప్పుడు వాడు అనుకుంటాడని నష్టపోయాం కదా అని. అబద్ధాలని ఎట్లా ప్రజల్లో కంటే డబ్బిస్తే ఏదైనా ఒకే చెలమని అయిపోతుంది ఈ రోజుల్లో. అపవిత్రమైనవి. అందుకే మన శరీరాలను లోకానికి అప్పగించుకుంటే లోకంలో ఉన్నటువంటి చీకటి కార్యాలన్నీ మీలోకి ఎంటర్ అయ్యి మిమ్మల్ని పాడు చేస్తే కనుక బ్రతిమలాడుచున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఐ బిసీచ్ యూ బ్రదరన్, ఐ బిసీచ్ యూ సాక్రిఫైస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అంటూ గాడ్. దేవునికి మిమ్మల్ని మీరు ఎలా సమర్పించుకోవాలంటే లివింగ్ సాక్రిఫైస్ చేయండి, సజీవంగా దేవునికి సమర్పించుకోమన్నాడు. ఇక్కడ లోకం భయంకరమైంది కనుక ఈ భయంకరమైన లోకంలో పాడైపోకున్నట్లు దేవుని కొరకు సమర్పణ కలిగిన వారుగా జీవించుదురుగాక. ఆమేన్. God bless you. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ప్రశాంత్ గారి ఫ్యామిలీ గుంటూరు నుండి ప్రశ్న అడుగుతున్నారండి. ఒక దైవజనుడు ఈ విధంగా అంటున్నారంట, దశంభాగం ఇస్తేనే ప్రభుపాలు ఇస్తాను అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సహోదరులు ఫ్యామిలీ ప్రశ్న అడుగుతున్నారండి. ప్రభు వల్ల దశంభాగం ఇచ్చిన వాళ్ళకి ఇస్తామంటే తప్పు, వాక్య విరుద్ధం. క్రీస్తులో ఉన్నవారు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఒకవేళ ఒక అతను ప్రయాణం చేసి వచ్చాడు, 10 మంది ఈ పట్టణానికి వచ్చారు, వాళ్ళు మన దగ్గర బాప్తిజం తీసుకోలేదు, వాళ్ళు మన సహవాసానికి వచ్చేవాళ్ళు కాదు. కానీ వారు చర్చిలోకి వచ్చిన తర్వాత, బ్రదర్ మేము ప్రభుని నమ్మాము, పలానా పట్టణంలో పలానా గ్రామంలో బాప్తిజం కూడా తీసుకున్నాం, మేము ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నాం,
మాకు కూడా బల్ల ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఏ సేవకుడైనా ఏం చేయాలి? ప్రభు బల్లవా. ఇచ్చి తీరాలి. అతను ఒప్పుకున్నాడు, ఐఎమ్ ఏ బిలీవర్ ఆఫ్ జీసస్, ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్, బట్ ఐ నెవర్ నో దిస్ చర్చ్ బికాజ్ ఐ ట్రావెల్డ్, నేను ఇక్కడికి వచ్చాను, నాకు ప్రభు వల్ల కావాలి అన్నట్లయితే తప్పనిసరిగా సేవకుడు ఇవ్వాల్సిందే. లేదు మా దశమ భాగం ఇస్తేనే మా చర్చిలో మెంబర్ అయితేనే ఇవ్వాలి, లేకపోతే మీకు మీ ఇవ్వము అని చెప్తే బుద్ధిహీనత, అది మూర్ఖత్వం అన్నమాట. మనుషుల పద్ధతులు అవి. ఎక్కడైనా బైబిల్లో మీ చర్చికి వస్తేనే బల్ల ఇవ్వండి, మీ దగ్గర బ్యాప్తిజం తీసుకున్న వాళ్ళకే దశమ భాగం ఇవ్వండి అని ఉందా? లేదు. చెప్పాలి. అంటే ఇదని మనుషుల పద్ధతులు పెట్టేస్తున్నాం మనం. మనుషులు చేసిన వాటిని పద్ధతిగా మార్చేయకండి, దేవుని పద్ధతులు చూడండి. అపోస్తుల గారు 8వ అధ్యాయంలో బాప్తిసాలు ఇచ్చింది ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళకి సమరీలందరికీ ఫిలిప్ గారు ఇచ్చారు. 8వ అధ్యాయంలో ఫిలిప్ గారు ఏమిచ్చారు? బాప్టిసాలు చెప్పండి. బాప్తిసాలు ఇచ్చాడు అనేక మందికి. అయితే బాప్తిసాలు ఇచ్చిన తర్వాత ఫిలిప్ గారిని దేవుడు మరో దగ్గర తీసుకెళ్లే ముందు పేతురు యోహానుల్ని పిలిపించి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయించారు. పేతురు బాప్తిసం ఇవ్వలేదు, యోహాను బాప్తిసం ఇవ్వలేదు. రక్షించబడింది, సువార్త వినేది ఫిలిప్ ద్వారా, బాప్తిసం పొందింది ఫిలిప్ ద్వారా. ఓకే, ఫిలిప్ ద్వారా బాప్తిసం పొంది సువార్త విని రక్షించబడిన వీళ్ళు పేతురు యోహానులు చేతులు పెట్టి ప్రార్థన చేశారు. మళ్ళీ బల్ల కార్యక్రమాన్ని ఎవరిచ్చారు? ఫిలిప్ ఇవ్వలేదు. ఫిలిప్ వెళ్ళిపోయాడు అక్కడ నుండి. ప్రభు యొక్క ఆత్మ పిలుపును కొనిపోయాను, ఆయన సువార్త చేశాడు, బాప్తిసాలు ఇచ్చాడు, అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సంఘ క్రమంగా నడిపించింది ఎవరు? పేతురు యోహానులు. బాప్తిసాలు ఇచ్చింది ఎవరు? పిలుపు ఎది చెప్పాలి? మరి పిలుపు సువార్థికుడు కదా, ఒక దగ్గరే ఉంటాడా సువార్థికుడు? అట్లా అండి, ఉండడు. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయినట్ట సువార్త చెప్పడానికి మరొకళ్ళు రథం మీద వెళ్తుంటే వాళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్ళిపోయింది. 8వ అధ్యాయంలోనే కనిపిస్తుంది. అతను వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఆయనకు బాప్తిసం ఇస్తాడు. ఎక్కడ? చెరువులో బాప్తిసం ఇస్తాడు. ఆ మంత్రి గారు నీటిలోని బయటకు వచ్చి చాలా సంతోషంగా బయటకు వస్తాడట, ఆనందం కలిగింది. ఆ తర్వాత పిలుపు గారు వెళ్ళిపోతారు. మరి ఎన్నడూ పిలుపు గారు ఆయన్ని చూడలేదు. చెప్పండి, కలవలేదట. మరి బాప్తిసం ఇచ్చిన నా చర్చికి రావాలి, లేకపోతే దర్శనం అయిపోతే నీకు అదొకటి. ఇదంతా మన తంత్రాలు. ఇవన్నీ తంత్రాలు పెట్టకండి. దేవుని వాక్యాన్ని చూడండి. మనం చట్టాలు కల్పించొద్దు. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, అయితే సంఘంగా కూడుకోవడం, ప్రార్థన చేయడం, దైవజనుడి దగ్గరికి వెళ్ళడం, ఒకే చర్చ్ మెంబర్స్గా ఉండడం తప్పులేదు, ఉండొచ్చు. కానీ మీరు మా దగ్గర బాప్తిజం పొందారు, ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటే అమెరికా జాబ్ వచ్చినా ఇటు వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గర బాప్తిజం పొందితే. ఏం మాట్లాడుతున్నాం మనం? ఒకళ్ళు ముంబైలోనో ఢిల్లీలో జాబ్ వస్తే బాప్తిజం ఇక్కడ పొందినందుకు ఏం చేయకూడదు? వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఒకళ్ళు వెళ్ళినా ఆదివారం బయలుదేరి రావాలి. ఎక్కడ? దుబాయ్ నుండి ఫ్లైట్ ఎక్కి రావాలి. టికెట్ ఖర్చు అటు ఇటు 40,000 దాకా అవుద్ది. ఈయనకి జీతం 30,000. జీతానికి మళ్ళీ 10,000 ఎక్స్ట్రా పెట్టి ఎక్కడికి రావాలి, వచ్చి మళ్ళీ ఇక్కడ దశమ భాగం ఇవ్వాలి. ఏమిటండి ఇవన్నీ? మనుషులు పెట్టుకునే పిల్లరా. వీటి విషయంలో మెచ్యూరిటీ రావాలి అందరికీ. దేవుని బిడ్డరా, ఒక నేరో మైండ్గా అవివేకంగా ఉండకండి. బైబిల్ వాక్యం బాగా చదవండి. ఫిలిప్ గారు బాప్తిసం ఇచ్చి వెళ్ళిపోయారు అక్కడ నుండి. పేతురు యోహానులు నడిపించారంటే కొందరికి సంఘ కాపరులు టాలెంట్ ఇచ్చి దేవుడు నడిపిస్తున్నాడు. సంఘ కాపరులుగా భారం పెట్టాడు. 5-fold మినిస్ట్రీస్ అంటే అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, సంఘ కాపరులుగా, బోధకులుగా. ఓకే, ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేస్తూ వెళ్ళాలి. ఆత్మలన్నీ మావి కావు, మీరంతా మా వాళ్ళు కాదు, మనమంతా ప్రభువారం అనండి ఒకసారి గట్టిగా. మనమంతా ప్రభువారం. మా చర్చి, మీ చర్చి, మా చర్చికి వస్తేనే మీ చర్చికి వస్తే, ఇదంతా మనిషి యొక్క మతిష్కంలో నుండి వచ్చేటువంటి స్వార్థపూరితమైన మాటలు. అన్ని సంఘాల్లో యేసు ప్రభు రక్తంతో కడగబడిన వారందరూ దేవుని పిల్లలే. ఏ డినామినేషన్ అంటే డినామినేషన్కి ఒక చర్చ్ ఉంటుందా? ఈ డినామినేషన్కి ఒక పరలోకం, ఈ డినామినేషన్కి మరొక పరలోకం. ఒక్కొక్క డినామినేషన్కి ఇక్కడ చర్చలు అంటే పరలోక రాజ్యాలు కూడా పరలోకాలు వేరు వేరు ఉంటాయా? ఒకవేళ డినామినేషన్కి ఒక పరలోకాలు కట్టాలంటే ఇక దేవుడు మన కొత్త పరలోకాలు ఏం చేయాలి? అపార్ట్మెంట్ స్టైల్లో ఉండాలని పరలోక రాజ్యం. రే మీదంతా ఫస్ట్ ఫ్లోర్, మీ చర్చ్ ఎక్కడ నుండి ఫలానండి, అయితే మీ సెకండ్ ఫ్లోర్. మీరు ఎక్కడ నుండి వచ్చారు? సార్ మా చర్చ్ అది, మా పాస్టర్ గారు ఎవరంటే అది మీది టాప్ ఫ్లోర్ రా, వెళ్ళిపోండి పైకి. సార్ లిఫ్ట్ ఉంది సార్, లిఫ్ట్లో ఏం అడగొద్దు, మెట్లు ఎక్కండి. పరలోక రాజ్యంలో గదులు ఉండవు, అపార్ట్మెంట్లు ఉండవు. ఓకే, అక్కడ ఒకే తండ్రి, ఒకే పరలోకం, ఒకే దేవుని సన్నిధి, ఒకే ప్రభు, ఒకే బాప్తిజం. కనుక ప్రపంచంలో మనం దేవుని పిల్లలను యూనివర్సల్ కాల్. ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జిల్లరా నా ఎద్దుకు రండి, వెళ్ళాం. ప్రభు పిలిచాడు.
ఏ చర్చి వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి వీల్లేదు. వెళ్ళొచ్చు మీరు ప్రభు బిడ్డలైతే. అయితే గొడవ పడద్దు వద్దనే వాళ్ళు అదొక నేరో మైండ్తో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా మెచ్యూరిటీ రాలేదు కనుక అక్కడ నుండి మరో దగ్గరికి మీరు వెళ్ళొచ్చు. ముందు వైట్స్ బ్లాక్స్ అని ఉండేవాళ్ళు కదా, ఆ భేదం పెట్టుకున్నారు అమెరికాలో. ఆ చర్చికి రావాలంటే వైట్సే రావాలి, బ్లాక్స్ రాకూడదని పెట్టుకున్నారు. ఓ పాస్టర్ గారు వెళ్ళాడంట లోపలికి. వెళ్తుంటే బాబు నువ్వు రాకూడదు, నువ్వు ఆఫ్రికన్, రావడానికి లేదు, ఓన్లీ వైట్ అయితే రావచ్చు అని. అయితే నేను దేవుని పెట్టినండి సేవకుని సార్, నేను ఈ దగ్గరలో చర్చ్ ఉందని వచ్చాను, నేను ఈ ప్రయాణంలో ఉన్నాను, ఎక్కడ చర్చ్ అని ఆదివారం కదా మిస్ అవ్వకూడదని ప్రేరికి వచ్చాను. అయితే నువ్వు వైట్ మ్యాన్ అయితే రావచ్చు, నువ్వు బ్లాక్ ఆఫ్రికన్ కాబట్టి నువ్వేం చేయకూడదు, ఇది వైట్ మ్యాన్స్ చర్చ్ అన్నా అంట. లేదు లేదు నేను లోపల వాక్యం చెప్పలే కానీ కూర్చొని వాక్యం వింటామంటే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని మెడబెట్టి తోసేస్తుంటే ఏం చేయాలి సార్ చర్చ్లో కంటే, అయితే నువ్వు తెల్లగా పెయింట్ వేసుకొని రా. ఏం వేసుకొని రావాలి? అప్పుడు ఆ ఎదురుగా పార్క్ ఉంటే అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడంటే ఎవరు? ఈ సేవకుడు. ప్రభా నేను నల్ల జాతి వాడిని అని చెప్పి నన్ను రానివ్వట్లేదు, ఇదేంటి ప్రభా ఇంత అన్యాయం, ఇలా తయారయ్యారేంటి, ఇదేం చర్చిలు, ఇదేం సిస్టమ్, ఇలా కూడా పెట్టుకుంటారా ప్రభా అని ఏడుస్తూ ఉంటే సడన్గా ప్రభు కనిపించాడు ఆయనకి దర్శనంలో. ఆయన కూడా ప్రభు కూడా ఏడుస్తున్నాడు, కళ్ళ నీళ్ళు ఉన్నాయి. ప్రభా మీరెందుకు ఏడుస్తున్నారు? నేనంటే చర్చిలోకి రానివ్వలేదు, నల్లజాతీయుడిని అని చెప్పి వారు నన్ను రానివ్వలేదు కాబట్టి నేను ఏడుస్తున్నాను. మీ కళ్ళంటే నీళ్ళేంటి ప్రభా, నువ్వెందుకు ఏడుస్తున్నావు ప్రభా అంటే, నా కుమారుడా ఏం చెప్పమంటావు, వీళ్ళు ఈ చర్చి కట్టుకుని 18 సంవత్సరాలు అయింది, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నన్నే రానివ్వట్లేదు ఈ గాడిదలు, నిన్నెక్కడ రానిస్తారు నాయన అన్నట్టు. ఇలాంటి కండిషన్లు పెట్టుకునే వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎంత ఘోరమైన వాళ్ళంటే, ఒక విధమైనటువంటి ట్రెడిషనల్ మైండ్. వాళ్ళు మనసు మార్చుకోవడానికి ఇష్టపడరు. మనుషులు పెట్టిన పద్ధతులు ఇవి, దేవుడు పెట్టినవి కావు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6-7 వచనాల్లో మనుషులు పెట్టిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తూ దారి తప్పిస్తున్నారట. కాబట్టి ఎప్పుడైనా బల్ల తీసుకుంటేనే దశం భాగం ఇస్తేనే బల్ల ఇస్తాం, తప్పు. వాక్యంలో లేదా మాట. అలాగే బ్యాప్తిజం ఇచ్చిన చర్చిలో ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఉద్యోగం వచ్చినా వ్యాపారం అయినా ఏదైనా ఇంకెక్కడికి వెళ్ళడానికి ఆ చర్చి చుట్టూ తిరుగుతుండాలి, నో, అది కూడా లేదు అక్కడ. చదువుదామా? వారు మానవులు కల్పించిన పద్ధతులు 7 చదువుతున్నాం. వారు కొంతమంది బోధకులు మానవులు కల్పించిన, ఎవరు కల్పించారు ఈ పద్ధతులు? మానవులు. దేవుడు కల్పించాల, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ, అది దేవుని వాక్యం ఇంతే, దైవోపదేశం అని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఎలా ఆరాధిస్తున్నారట? వ్యర్థముగా చెప్పాలి. వ్యర్థముగా అరే మంచిగా ఆరాధన చేయండి ఆత్మతో సత్యంతో అంటే వ్యర్థంగా ఆరాధిస్తున్నారట. ఆరాధన జరుగుతుంది కానీ అది వ్యర్థం అంటున్నాడు. ఎందుకంటే ఆ పద్ధతులు, ఆ చర్చిలో పెట్టిన పద్ధతులు ఎవరి పద్ధతులు? మానవ పద్ధతులు. కాబట్టి మానవ పద్ధతులతో ఎవరిని చేస్తుంటే దేవుడు అంటాడు నా ఆరాధనే నాకు వద్దుపో అంటున్నాడు. వాళ్ళు మీరు ఆరాధించే బ్రదర్, గంట సేపు ఆరాధించాం బ్రదర్, ప్రభుకే ఇష్టం లేదు ఆరాధన. అందుకే దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మన చట్టాలతో సంఘాన్ని నడిపించొద్దు, మన పద్ధతులతో సంఘాన్ని నడిపించకూడదు. సంఘం నీది కాదు, నాది కాదు, మనమంతా నిమిత్త మాత్రులం. రక్షించిన వాడు ప్రభు, రక్తం కార్చిన వాడు ప్రభు, ఈ సువార్త పని ఇచ్చింది ప్రభువే. ఆయన ఎడల భయభక్తి కలిగి మనం అనేక ఆత్మను తీసుకొద్దాం, నడిపిద్దాం. ఒకళ్ళు మా చర్చి నుండి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, కంటిన్యూగా ఫోన్ చేసి కందిరేగలాగా ఉయ్యు 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 వస్తావా రావా, రండి రండి రమ్మన్నారు, అయ్యగారు కలవమన్నారు. అవసరం లేదు. దేవుని బిడ్డలకు స్వతంత్రం ఉంది. ఒకసారి 2 సార్లు చెప్తాం. ఒకవేళ బాధలో ఉండి మానేశారా, వాక్యం వినకుండా దూరం అయ్యారా, ఏదైనా పరిస్థితి అలాంటిది ఏర్పడిందా, ఒకవేళ ఏదైనా పాపంలో పడిపోయారా, ఎవరైనా వాళ్ళని బెదిరించారా, చర్చి వాళ్ళు ఎవరైనా తెలుసు తెలియక మూర్ఖంగా ఎందుకు వస్తామని ఎక్కడ గొడవ పడ్డారా, ఆ గొడవను గురించి వాళ్ళు మనసు చిన్నపుచ్చుకొని రాలేకపోయారా, అలిగారా, ఈ విషయాలు మనం తెలుసుకోవడం తప్పలేదు. కానీ నేను లేదండి వేరే చర్చికి వెళ్తున్నాను, నేను ఆత్మీయంగా ఉన్నాను, ప్రార్థనలో ఉన్నానంటే మళ్ళీ కాల్ చేస్తామా? మీ బాబు స్కూల్ మానిపించారు మీరు, ఇంకా బెటర్ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో 2 స్కూల్సే, అక్కడ మీ వాడికి క్లాస్ అర్థం అవుతుంది, ఇక్కడ అర్థం కాల. ఆ స్కూల్లోనే క్లాస్ అర్థం అవుతుంది. ఎక్కడికి పంపిస్తారు? అర్థమయ్యే దగ్గరికి పంపిస్తాడు, చదువు ఎదుగు వస్తుందని. అప్పుడు మీ ఇంటికి ఫోన్ వచ్చింది ఈ పాత స్కూల్ నుండి, ఏమండి మీ బాబుని పంపించట్లేదు ఏంటని అడిగారు. అప్పుడు మీరేం చెప్తారు చెప్పండి? మా వాడిని స్కూల్ మార్చామండి. ఎందుకండి మాది స్కూల్ కదా, మా దగ్గర పాఠాలు లేవా, ఆ స్కూల్ వాళ్ళు ఇంకెక్కువ చెప్తారా? ఏం చెప్తారండి అంటే, మీ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చాం, ఓకే, ఇప్పుడు మారాలనుకున్నాం, ఇక్కడ పాఠాలు మా వాడికి అర్థం కావట్లా, బోధపడట్లా, అక్కడ బోధపడుతుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం, జాయిన్ చేసేసాం, అక్కడికి వెళ్తున్నాం అంటే మళ్ళీ పాత స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తారా? ఏంటి చెప్పండి? ఆ మాత్రం స్కూల్ వాళ్ళకు ఉన్న కామన్ సెన్స్ అయినా మనకు ఉండొద్దు? చెప్తాం, 1-2 సార్లు సరి చేస్తాం.
లేదు వెళ్ళిపోయారు, వాళ్ళు వాక్యం వింటున్నారని చెప్పారు. వాక్యం వింటున్నాము, చదువుకుంటున్నాం. చదవట్లేదు మా వాడిని గేదెల కాడికి పంపించామంటే రావచ్చు. అదేంటండి బాబు భవిష్యత్తు పాడు చేస్తారండి. చర్చికి వెళ్ళడం మానేసామంటే వెళ్ళిపోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చెప్పండి, వాక్యం చెప్పండి, బతిమలాడండి. లేదండి నాకు అక్కడ అర్థం కావట్లేదు, బోధపడట్లేదు, నేను మరో దగ్గరికి వెళ్తున్నాను, ప్రేయర్లో ఎదుగుతున్నాను, వాక్యంలో ఉంటానంటే సంతోషం పిల్లరా, వెళ్ళనివ్వండి, వాక్యం విననివ్వండి. ఇప్పుడు మన చర్చి నుండి ఇప్పుడు బాప్టిజం నేను ఇచ్చాను స్వయంగా. బెంగళూరు వెళ్ళారు ఉద్యోగానికి, కొంతమంది ఇతర విదేశాలు వెళ్ళారు, అమెరికాలో రకరకాల రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. బాప్టిజాలు ఇచ్చాం, వాక్యం చెప్పాం. ఇప్పుడు వాళ్ళు మన చర్చికి ఆదివారం ఇక్కడికి రావాలని అమెరికా నుండి రప్పిస్తున్నావా? లేదు, చెప్పండి. లేదు. బెంగళూరు, ఢిల్లీ వెళ్ళినప్పుడు మన బ్రాంచ్లు వాళ్ళు ఉన్న ఏరియాలో లేకపోతే వెళ్ళమని చెప్తున్నాం. అయితే వెళ్ళేటప్పుడు ఎలాంటి సంఘానికి వెళ్ళాలో చెప్తున్నాను. వాక్యం ఉన్నట్టుగా బోధిస్తూ, కల్పనా కథలు చెప్పకుండా, పిట్ట కథలు చెప్పకుండా, దేవుని వాక్యం మీద బేస్ అయి పరిశుద్ధాత్మను అంగీకరిస్తూ, దేవుని ఆత్మ కృపావరాలు ఉన్నాయని నమ్ముతూ, భయభక్తి కలిగి తండ్రిని దేవుడిని, కుమారుని దేవుడిని, పరిశుద్ధాత్మను అంగీకరించినటువంటి సంఘాలు ఉంటాయి. విశ్వాసంతో నడిచేవాళ్ళు ఉంటారు, భక్తి కలిగి ఉంటారు. వాళ్ళు అక్కడ హైలైట్స్ ఏం చేస్తున్నారు? లోక ఫ్యాషన్ కాదు, భక్తిహీన పనులు చేయట్లేదు, పిచ్చి పాటలు పాడట్లేదు, కృప నీ నెత్తి మీద ఉంది కాబట్టి ఏ పాపమని చేసుకున్నారా అని అంటే అక్కడికి వెళ్ళొద్దు. కృపా బోధ ఎక్కువైపోయింది. ఏం చేసినా పర్లేదు, కృప మా నెత్తి మీద ఉంది అంటున్నారు ఒక్కొక్కళ్ళు. అది కూడా రాంగ్ టీచింగ్, అది ఫాల్స్, అది బైబిల్లో లేనటువంటిది. కృపనిచ్చింది దేవుని కూడా నిలబడ్డానికి కానీ పడిపోవడానికి కాదు. ఇలాంటివి వివరిస్తాను. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారా? వాళ్ళు ఎక్కువ సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా పిల్లరా, ఇప్పుడు 10 చర్చిలు అనుకోండి పిల్లరా, 10 చర్చిల్లో మన చర్చికే ఏసీ ఉంది, తెలుసా పిల్లరా? మన చర్చి 10 చర్చిల కన్నా చాలా గొప్పది. వాళ్ళకన్నా మన సూపర్ ఫాస్ట్. అంటే అక్కడ ఏముంది? స్వార్థం ఉందా లేదా? అంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నావు? తగ్గిస్తున్నావు. నిన్నేం చేసుకుంటున్నావు? హెచ్చు. అటువంటి గర్వం మనలోకి ఎందుకు రావాలి? ఇప్పుడు మన పక్కన చిన్న చర్చి ఉందనుకోండి, వాళ్ళు దేవుని పిల్లలే, వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దా? చేయాలి. అందరూ దేవుని పిల్లలే. అదే మనమే గొప్ప, మనదే గొప్ప, మన పరిస్థితులే గొప్ప, మిగిలినన్ని చర్చిలు కావు, వాళ్ళంతా సేవకులు కాదు. మన దగ్గరే స్వచ్ఛమైనది ఉంది, అచ్చమైనది ఉంది. ఇదంతా నటన, మనిషి మతిష్కంలో వచ్చేటువంటి మాయ మాటలు. వీటిని నమ్మి మోసపోకండి. ప్రపంచం అంతట్లో దేవుని పిల్లలు ఉన్నారు, అవునా కదా? ఏంటి చెప్పండి. ఉన్నారు. ఒక తెలుగులో మాట్లాడే పాస్టర్ గారే ప్రపంచంలో ఉన్న పాస్టర్ గారా? అనేక భాషల్లో పాస్టర్స్ లేరా? అనేక భాషలు ఉన్నారు. ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ప్రజల్లో ఎన్నో లక్షల మంది దైవ సేవకులు దేవుడు నిలబెట్టుకున్నాడు. ఓకే, అపోస్తల టైంలోనే ఎంతోమంది దేవుడు లేవనెత్తాడు. కనుక పేతురు దగ్గరికి వెళ్తే మా దగ్గర రావద్దు, యోహాన్ దగ్గరికి వెళ్తే మా చర్చికి రావద్దు, ఇలాంటి మన మనసులో ఉండే మాటలు పక్కన పెట్టండి. దేవుని పిల్లలారా, మీకు స్వాతంత్రం ఉంది. మనుషులు పెట్టే బానిసత్వంలోకి వెళ్ళొద్దు. ఆత్మీయంగా ఆలోచించండి, ప్రార్థనలకు వెళ్ళొచ్చు. చెప్పేయండి, బ్రదర్ నాకు ఎక్కడ బోధపడుతుందో, ఎక్కడ ఆత్మీయంగా ఎదగలుగుతుందో అక్కడ నేను వెళ్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న బ్రదర్ మనోహర్ గారు గద్వాల నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, చనిపోయిన వారిని శపిస్తే ఆ శాపాలు వారికి తగులుతాయని సహోదరులు ప్రశ్న అడుగుతున్నారండి. ఎవరు శపించినా చనిపోయిన వాళ్ళకి శాపాలు తగలవు, ప్రేమించినా ప్రేమ తగలదు. కాబట్టి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఫోటో పెట్టుకొని ప్రేమిస్తున్నారని చెప్పి తిరుగుతూ ఉంటారు. మై సోల్మేట్ అండి, సోల్మేట్ అండి అని చెప్పి ముద్దు పెడుతున్నాడు ఒక ఆయన ఫోటోకి. అంటే ఏంటి నీ ఉద్దేశం అన్న? నా సోల్మేట్ సార్, నా ప్రేమను అంగీకరిస్తుంది. అంగీకరించడం పాడ, ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకా నీకు దెయ్యం పడుతుంది ఆ ప్లేస్లో. పిచ్చి పనులు చేయొద్దు, మారు మనసు పొందమని చెప్పాం. వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, Ecclesiastes chapter 9 verse 6, it says that once the departed soul will never come back. They will not love, neither they will not hate. వాళ్ళు ద్వేషించరు, పగబట్టరు, ప్రేమించరు. Come on, read it quickly. 9, 5 and 6. బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు. The people who are living know that they shall die, but the dead know not anything. Neither have they any more a reward. Memory of them is forgotten. బ్రతికి ఉండేవారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. కాబట్టి సమాధుల దగ్గరికి వెళ్ళి బట్టలు పెడతామండి, సమాధుల దగ్గరికి వెళ్ళి
బీర్ బాటిల్ పెట్టి వస్తామండి. ఈ పిచ్చి పనులు ఎవరు చేయకండి. కోడి మాంసం పెట్టి వస్తామండి. మా నాన్నకి చాలా కోడి మాంసం అంటే ఇష్టం అండి. మా తాతయ్యకి మరి అబ్రహాం గారి కూర అంటే ఇష్టం అండి. కావాలంటే నువ్వు తిను. చనిపోయిన వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు. లేదండి అక్కడ పెడితేనండి వచ్చాడండి మా తాత. ఎలా వచ్చాడు? కాకి రూపంలో వచ్చి కా అని తిన్నాడట. మరి కొడుకా అని పిలవలేదు నేను. అదే వెజిటేబుల్ పెట్టు, కూరగాయ ముక్కలు పెట్టు, కాకి వస్తుందా? ఎట్లా చెప్పండి? రాదు. కాకులు మాంసం పెడితే వస్తాయి. వాడికి ఇష్టమైన ఏదో ఆహారం పడేసా, పోనీ ఏది పడేసినా వస్తాయి కొన్ని కాకులు. దేవుని పెట్టారా? కాకి రూపంలో రావడం ఏంటి? నో, వీఆర్ నాట్ సపోజ్ టు బిలీవ్ దాట్. వెళ్ళిపోయిన ఆత్మలు తిరిగి రావు. ఒక్కసారి ఈ లోకాన్ని డిపార్ట్ అయిన ఆత్మలకి పగబట్టరు, ప్రేమించరు. చదవండి వచ్చినాన్ని మీకు అర్థమవుతుంది. వారికి ప్రేమింపరు, పగబెట్టుకున్నారు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందును వారికి ఎప్పటికీ ఏమి లేదట, వంతు లేదు. అంటే వాళ్ళకి పార్టిసిపేషన్ లేదు. దే కెనాట్ పార్టిసిపేట్. ఆల్సో దే లవ్ అండ్ దేర్ హేట్రెడ్. అంటే ప్రేమించరు, హేట్ చేయరు, ఎన్వి ఉండదు. సో దే హ్యావ్ నథింగ్ టు డూ. ఈ సూర్యుని కింద వాళ్ళకి పనే లేకుండా దేవుడు చేశాడు. ఒకవేళ నిజంగా ఉన్నట్లయితే ఒక హస్బెండ్ చంపాడు ఒక భార్యని, నేరస్తుడు, నేరం రుజువై జైల్లో పడేశారు. ఈ డిపార్టెడ్ సోల్ వచ్చింది అనుకుంటే భార్య ఆత్మ నేరుగా ఎక్కడికి వెళ్ళాలి? చంపిన భర్త ఎక్కడున్నాడు? జైలుకి వెళ్ళి వాడు చుట్టూ పట్టుకొని గోడకేసి గుద్దాలి. ఎరా నన్ను ఎందుకు చంపావరా, నేను దెయ్యం వచ్చానని కొడుతుంటే అమ్మో తప్పు అయిపోయిందండి. వాడి గాయాలు కనబడితే పోలీసులు అడుగుతారు, ఏమైపోయింది? గోడకేసి కొట్టుకున్నామంటే, లేదు సార్ రాత్రి నా భార్య వచ్చింది. ఏం చేసింది? గోడకేసి కొట్టింది. ఇంకేం చేసింది? లేక పిసుకుపోయింది. ఇలా అవుతుందా? ఒకవేళ అలా జరిగితే ఒక్కడైనా ఇంకొకటి చంపుతాడా? ఎట్టి చెప్పండి? లేదు, చంపట్లా. కానీ నేరస్తులు వాళ్ళ తర్వాత వదిలేస్తే వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ చంపుతున్నారు. అంటే వాళ్ళు చంపిన వాళ్ళు వచ్చి తిరిగి వాళ్ళని ఏం చేయట్లా, చంపట్లా. మరి వాళ్ళకి శిక్ష లేదా? సత్యాక వాళ్ళకి శిక్ష ఉంటుంది. యుగాలు నరకంలో అగ్నిగుండంలో పడి కాలాల్సి ఉంటుంది. అందుకే నరకం అనే దాన్ని దేవుడు పెట్టాడు. ఈజీగా ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు. కనుకనే ఎవరైనా మారు మనసు పొంది రక్షణ పొందకపోతే ఖచ్చితంగా నరకాగ్నిగుండం ఉంది. బ్రతికుండగానే దేవుని మార్గంలో జీవించి దేవుని వెలుగులో ఉండండి. నరకమును తప్పించుకోండి. దేవుని జీవ మార్గంలో జీవించండి. అందరినీ ప్రేమించండి. ఏ మతం వాళ్ళైనా వారి కోసం ప్రేయర్ చేయండి. ఏ రిలీజన్ అయినా నీకు అనవసరం. ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. ప్రే ఫర్ దెమ్. వారి కోసం ప్రార్థించండి. ఎవ్రీబడి ఆర్ గాడ్స్ చిల్డ్రన్. లెట్ us pray for that. అది గాడ్స్ క్రియేషన్. యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న క్రాంతి గారి ఫ్యామిలీ ఈ విధంగా అడుగుతున్నారు. చనిపోయిన వారు మనతో మాట్లాడే అవకాశం ఉందా అని అడుగుతున్నారండి. ప్రశ్న మరొకసారి పాస్టర్ గారు, చనిపోయినటువంటి వారు మనతో మాట్లాడే అవకాశం ఉందని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుని పిల్లలైన వారు బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు దెయ్యాలతో మాట్లాడించలేదు అని ఉంటుంది. ఒక దగ్గర చూద్దాం, మత్తయి సువార్తలో ఆయన దెయ్యములను ఎక్కువగా మాట్లాడనివ్వలేదు అన్నాడు. మరి 1-2 చోట్ల మాట్లాడించినట్టు ఉంటుంది. ఎందుకు అంటే అసలు వాటి పని ఏంటో తెలియదుగా మనుషులకి. కాబట్టి వాటిని మాట్లాడించాడు 1-2 చోట్ల మాత్రమే. మిగిలిన చోట్ల దెయ్యములను వెళ్ళగొట్టాడు, కానీ అవి మాట్లాడుచుంటే మాట్లాడనివ్వలేదు. మౌనంగా ఉండమన్నాడు. ఈ మధ్య చాలామంది నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఏం చేసావు, ఎవరు కీడు చేసావు చెప్పు అని చెప్పిస్తున్నారు మైక్ దేవుడి దగ్గర పెట్టి. ఈ దెయ్యాలు పెట్టిన వాళ్ళు ఏమో చెప్తున్నారట, వీళ్ళేమో సంఘం అంతా వింటుంది. ఇది వాక్య విరుద్ధం, అలా అడగకూడదు. ఎక్కడో ఒక దగ్గర మాత్రం ప్రభు 2 చోట్ల మాత్రం చెప్పించారు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 20వ వచనంలో మీరు చదువుతుండగా అపవిత్రాత్మలు పట్టిన వాడు అరుస్తూ ఉంటే మౌనంగా ఉండమంటాడు. మరో దగ్గర దెయ్యములను ఆయన మాట్లాడనీయలేదు, ఎందుకంటే దెయ్యాలు అబద్ధాలు ఆడతాయి. ఒక నిజం చెప్పి 2 అబద్ధాలు చెప్తే నిజం చెప్పింది కదా నమ్మారనుకోండి, అబద్ధం చెప్పి పడేస్తుంది. ఆయన నానావిధ రోగముల చేతులను పీడింపడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెలగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనివ్వలేదు. ఇప్పుడు చదవండి గట్టిగా. ఆ దెయ్యములను మాటలాడనీయలేదు. మరోసారి, ఆ దెయ్యములను ఆయన మాటలాడనీయలేదు అంటే ఏంటి? నాట్ ద డెవిల్ టు స్పీక్. అంటే దెయ్యాలు మాట్లాడడానికి దేవుడు ఏం చేయలేదంట, అనుమతి ఒప్పుకోలేదు. మరో దగ్గర కూడా ఉంటుంది. ఓకే, ఆయన మాట్లాడనివ్వలేదు అన్నాడు.
మళ్ళా మీరు చదవండి అదే వచ్చినని. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Jesus did not allow demons to talk. We have no work with demons. వాటితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కాబట్టి సేవకులు ఈ మధ్య మైక్ నోటి దగ్గర పెట్టి నువ్వు ఎప్పుడు పట్టుకున్నావు చెప్పు, ఏ ఊర్లో పట్టుకున్నావు చెప్పు, ఏం చేసావో చెప్పు అంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఒకవేళ ఆ దెయ్యమే చెప్పింది అనుకోండి, ఏమని, మీ ఆవిడే నాకు ఇలా చేయించిందని, అప్పుడు ఏం చేస్తావు? ఎగిరి గంతులేస్తావా? గుర్తుపెట్టుకుంటే ఎవరైనా అనారోగ్యంతో చాలా చోట్ల నేను గమనిస్తున్నాను, పట్టణాల్లో ఉన్నోళ్ళు కూడా సిటీస్కి వచ్చాక కూడా నాకు చేతబడి చేశారు బ్రదరు అంటారు. ఎవరు చేశారు? నిజంగా ఈ చేతబడులు పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నట్లయితే పార్టీ నాయకులకి వెళ్ళి చెప్పండి. ఎవరు ఆపోజిషన్ పార్టీకి, ఈ ఎమ్మెల్యే అంటే ఆ ఎమ్మెల్యేకి పడదు, ఆ ఎమ్మెల్యే అంటే ఈయన గెలవడం ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన గెలవడం ఈయనకి ఇష్టం ఉండదు. దాని కొరకు కోట్లు ఖర్చు పెడతారు. అవునా కదా? అవును. వేలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒకవేళ చేతబడితో శాల్తీయే ఖాళీ చేసేలాగుంటే వాడి గదిలో కూర్చోబెట్టి, నాయన నీకు ఇంత అమౌంట్ ఇస్తాను, అవతల వ్యక్తిని ఏం చేయాలి? ఖాళీ చేసే నీ మంత్రతంత్రాలతో నాకు ఎదురుగా నిలబడ్డు, అప్పుడు అందరు నాకే ఓట్లు వేస్తారని ప్రయత్నించి చేసే ఉంటారు, చేయకుండా ఉంటారు, కొంతమంది చేసి ఉంటారు. అవి మంత్రాలకు చింతకాయలు రాలటలేదు, జరగట్లా. మరి దేవుని పిల్లలు ఎందుకు అంత బానిస అయిపోతున్నారు? దేవుడు నమ్ముకున్న వాళ్ళు అంటే వీళ్ళకి ఎక్కడో ఆత్మజ్ఞానం లేదు. ఆ చెప్పే బోధకులు కూడా బాగా బైబిల్ చదివి ప్రజలకు ధైర్యం చెప్పడం నేర్పించడం మానేసి వాళ్ళ ప్రేయర్ సెంటర్కి రప్పించుకోవడానికి లేదా ప్రార్థనా స్థలం రప్పించుకోవడానికి ఈ మాటలు వాడుతున్నారు. అంటే బలహీనతో భయపెట్టి మా ఈ చర్చికి రండి అని చెప్పడానికి, అట్లా చెప్పకుండా మీ ఇంట్లో ఏదో ఏదో చేశారు, అది పోవాలంటే మా దగ్గరికి రండి. ఇది ఏమన్నా దాన్ని నేరో మైండ్తో చేస్తున్న పనులు, సంకుచితమైన మనసు, అది ఒక విధమైనటువంటి ఆత్మజ్ఞానం లేక అవివేకం. లీడర్సే అవివేకులు అయితే ఎట్లా నడిపిస్తారు చెప్పండి? వద్దు, అటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు. నా దగ్గర ఒక తమ్ముడు గట్టిగా కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఏమైందని అడిగా. దెయ్యం పట్టింది అన్నాడు. అవును, ఇన్ని రోజులుగా ప్రార్థనకు వస్తున్నావు కదా, ఇన్ని దెయ్యాలు వెళ్ళిపోవడం చూసావు కదా, నీకు ఇంకా దెయ్యం ఎందుకు ఉంది అని అడిగా. నాకు ఫోన్ చేశాడండి అన్నాడు. ఎవరు ఫోన్ చేశారు? రాత్రి ఒక ఆయన ఫోన్ చేశాడంట. నువ్వు స్టీవెన్ పాల్ గారి దగ్గర ఉన్నా దెయ్యం పోదని చెప్పాడంట. ఎవరో ఫోన్ చేసిన అని చెప్పాడంట. అది అంత త్వరగా పోయేది కాదు, అది నీలో ఉంది, నాకు దేవుడు చూపిస్తున్నాడు, నీలో ఉంది. అవతల వ్యక్తి మంత్రగాడు చేస్తూనే ఉన్నాడు, రాత్రి చేయడం కూడా నేను చూశాను, అది నీకు పట్టే ఉందన్నాడట. వీడు నాలో దెయ్యం ఉందని చెప్పి కేకలేస్తున్నాడు. నాకు అర్థమైంది, సైకలాజికల్ ప్రాబ్లం. వాడు ఎవరో మాట వినట్లు తయారయ్యాడు. ఈలోగా ఆ దెయ్యం పోవాలంటే ఏం లేదు నాన్న, 7 రోజులు నీకు భోజనం పెట్టకుండా గదిలో పెడతాం, ఫాస్టింగ్లో పెడతాం, ఆటోమేటిక్గా దెయ్యం వెళ్ళిపోద్దన్న. హాఫ్ డే ఫాస్టింగ్ ఉండేసరికి వాడే చెప్తున్న, పాస్టర్ గారు నాకు అసలు దెయ్యమే లేదండి, వెళ్ళిపోయింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకపోయేసరికి వెళ్ళిపోయిందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పరీక్షల టైంలో తీసుకొచ్చారు ఒక బాబుని. వాడు నా ముందు పడి, అంటే వాళ్ళ నాన్న పిలుస్తున్నా పలగట్లా పడిపోయి ఏలాడు పడిపోతుంది. లేపుతుంటే తల ఇలా ఏలాడు పడిపోతున్నాడు, కోమాలో ఉన్నట్టుగా నటిస్తున్నాడు. ఏంటి బ్రదర్ అన్న? పాస్టర్ గారు బాబుకి దెయ్యం పట్టిందని. ఎలా తెలుసు మీకు దెయ్యం పట్టిందని? యా, స్కూల్కి తీసుకెళ్దాం అంటే రేపు పరీక్షలకు వెళ్ళాలి వాడు. పరీక్షలకు వెళ్ళే ముందు దెయ్యం పట్టింది సార్ చెప్పి ఏడుస్తుంటే, బాధపడొద్దు, ప్రార్థన చేద్దాం, దేవుడు విడిపిస్తాడులే చెప్పాను. పరీక్షలకు వెళ్ళబోతున్నాడని నాకు అర్థమైంది. వాడికి పరీక్షలు అని చెప్పి వీడే దెయ్యం ఎత్తేసాడు. ఎవరెత్తు వెళ్ళకుండా ఆగడానికి. కాదంటే నాన్న ఒప్పుకోట్లా, నిజంగా దెయ్యం పట్టిందండి. ఇంకో సేవకుడు చెప్పాడు, మీ కొడుకు ఏం పట్టిందంట? దెయ్యం పట్టింది. మరి ఆ సేవకుడు ఎట్లా చెప్పాడు తెలియదు. ఏం పట్టింది, అది మామూలుగా పోదు అని చెప్పాను. ఈ పిల్లోడిని తీసుకొస్తుంటే వీడు అంటున్నాడట, నేను స్టీవెన్ పాల్ గారి దగ్గరికి వెళ్ళినా పోను అన్నాడు వీడు కూడా. సరే తీసుకొచ్చారు. నేను అన్నాను, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కౌన్సిలింగ్ ఇస్తున్నాను నేను అక్కడ. ఈ దెయ్యాన్ని నిలగొట్టాలంటే అవసరం లేదు, వేడి నీళ్ళు బాగా మరగబెట్టండి. మా టీం వాళ్ళతో చెప్పా, బాగా మసులుతున్న నీళ్ళు ఒక మగ్గుతో తీసుకురండి, వాడిని ఎత్తిమే పోస్తే ఆటోమేటిక్ ఏమైపోతుంది అని ఆ పిల్లోడికి వినబడేలా చెప్పా. వాడు మౌనంగా పడుకున్నాడు కదా, కదలట్లేదు కదా. ఈ దెయ్యాలని ఎలగొట్టాల్సిన అవసరం, పెద్దగా గద్దించాల్సిన అవసరం లేదు, వేడి నీళ్ళు ఎత్తిమే పోస్తే అని చెప్పి మీరు ఎవరి మీద పోసారు, జాగ్రత్త, వేడి నీళ్ళు ఎవరి మీద పోయొద్దు. వాడు కావాలని నటిస్తాడని నాకు అర్థమై నేను చెప్పి అవతలకి వెళ్ళి కౌన్సిలింగ్ చేసి ఇటు వచ్చేలోగా
వేడి నీళ్ళు మరిగాయా అని చెప్పండి, మరిగాయండి అన్నాడు మా బ్రదర్. ఓకే, అయితే మగ్గులో పట్టరా అన్న. ఈలోగా ఈ పిల్లోడు లేచి, నాన్న దెయ్యం పోయింది నాన్న, పాస్టర్ గారికి చెప్పు ఏం పోయిందంట. లేకపోతే ఏం పోస్తారు. అప్పుడు నేను చెప్పాను, వీడే దెయ్యం ఎత్తేసాడు, దెయ్యం ఏం పట్టలేదు. మరి ఆ సేవకుడు మీకు ఎలా చెప్పాడో తెలీదు. ప్రతీది దెయ్యం అండం, ప్రతీది ఎవరో ఇది చేసే ఈ పిచ్చిలోండి బయటపడండి. దేహానికి రకరకాల మార్పులు వస్తాయి. సరైన తిండి తినకపోయినా, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోయినా, ఆహార లేమి వల్ల కావచ్చు, విటమిన్ లోపం వల్ల కావచ్చు, వయసు మీద పడడం వల్ల కావచ్చు, బాడీలో మార్పులు వస్తాయి. మార్పు వచ్చిన ప్రతిదానికి ఎవరో ఏదో చేశారా, అలాంటి మాటలు మాట్లాడకండి. వాటిని నమ్మకూడదు కమ్మా, గద్దించండి. మీరు ఎప్పుడైనా అలాంటి వాళ్ళు అడుగుతుంటే ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ నిజముగా ఆ దురాత్మ అంటూ ఉంటే వెళ్ళగొట్టాలి, కానీ ఎవరు చేశారో చెప్పు, వాళ్ళ ఇల్లు చూపించు. అవసరంలా దెయ్యమా ఎప్పుడు పట్టుకున్నా ఈ వ్యక్తిని, ఏ ఊర్లో పట్టుకున్నామని అడిగాడా? వెళ్ళిపో అన్నాడు అంతే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు రోగం ఎప్పుడు వచ్చిందని అడుగుతారు, కానీ ఏ ఊర్లో వచ్చింది నీకు ఈ రోగం, ఆ ఊరు పోదాం పా అంటాడా డాక్టర్ గారు? ఎట్టి చెప్పాలి. కానీ నేను పలానా కలకట్టా వెళ్ళినప్పుడు నాకు అనారోగ్యం వచ్చిందంటే కలకట్టాలోనా? నిజమేనా? కలకట్టాలో ఏ విధిలో వచ్చింది రోగం? ఏ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది? అప్పుడు ఏం తిన్నామని అడగచ్చు. ఒక తిన్న పదార్థాలు బాలేక నీకు వచ్చిందేమో, వెళ్ళగొట్టాలి. అంతేగాని మళ్ళీ కలకట్ట వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు. మంత్రాలు తంత్రాలు భయపడకండి. ఈ వాక్యాలు గుర్తుపెట్టుకోండి. రోమపత్రిక 8:1-2 వచనాల్లో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. సో క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే మీకు శిక్షావిధి లేదని వాక్యం సెలవిస్తుంది. ఏది ఎంత మాత్రము హాని చేయదు. లూకా సువార్త 10:19 వచనం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ మోహన్ గారు ఖమ్మం నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. నేను అన్యుడిని, ఒక దైవ సేవకుడు దేవుని రాకడ కొరకు సిద్ధపడనని మైకులో చెప్పడం విన్నాను. రాకడకు సిద్ధపడటం అంటే ఏంటి అని సహోదరు ప్రశ్న అడుగుతున్నారండి. అదే రాకడ కొరకు సిద్ధపడటం, మారు మనసు పొందండి, దేవుని మార్గంలో జీవించండి అని అర్థం. అంటే అర్థం ఏంటి? రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ యూ. నీ పాపములు క్షమించి నువ్వు ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఉంటే రాకడ టైంలో ఎత్తబడతారు. సిద్ధపడకుండా ఉంటే, భయభక్తి కలిగి లేకపోతే చిక్కుల్లో ఉంటాం. అంటే పాపాలు కడగబడలేదు. ఉదాహరణకి నేను చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ కలెక్టర్ గారు రమ్మన్నారనుకోండి, ఈ ఉదయం వచ్చేసేయండి అర్జెంటుగా, మీ అందరికీ గిఫ్ట్లు ఏర్పాటు చేసేమని అన్నారనుకోండి 6 o'clockకి. కొంతమంది సిద్ధపడలా. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు సిద్ధపడ్డారు. 6 o'clockకి ఎక్కడ ఉండాలి? కలెక్టర్ గారి ఆఫీస్లో ఉండాలి. అప్పుడే ఇస్తారు. అందరికీ ప్యాకేజీలు గిఫ్ట్లను రెడీ అయ్యాయి, మీ అందరి పేర్లు రెడీ అయ్యాయి. కొంతమంది సిద్ధపడకుండా పడుకొని నిద్రపోయారు. 6:30కి లేచారు. దొరుకుతుందా? ఎటు చెప్పండి. కొంతమంది 6కి లేచారు కానీ పాసిమోహంతో ఉన్నారు, బట్టలు వేసుకోలేదు, పరిగెడతారా? వెళ్ళరు. అంటే ఎందుకు వాళ్ళకి అవకాశం వాళ్ళ పేరులో ఉందా లేదా? ఎందుకు పొందలేకపోయారు? సిద్ధపాట్లేదు. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. నువ్వు దేవుడు అందరినీ రక్షించాలని కోరుతున్నాడు. నువ్వు సిద్ధపడకపోతే నువ్వు పోగొట్టుకుంటావు. సిద్ధపడి ఉంటే ఆయన ఇచ్చే కృపను నువ్వు పొందుకుంటావు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.